వాస్తవంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో ఆయన అబద్ధాలు అసత్యాల పాట పాడి మళ్ళీ ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అదే అసత్యాల పాట పాడి ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించడం జరిగింది. ఇక్కడున్న ప్రజానీకం అంతా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మా బాధలకు అన్ని పరిష్కారం చెప్తారని ఆలోచన చేసిన ప్రజలకి నిరాశ మిగిల్చి వెళ్ళారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మరి ఎవరైతే రేషన్ డీలర్ రేషన్ ఎండియూ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయడానికి కోర్టులో ఒక ముట్టిగా ఈ ప్రభుత్వానికి వేస్తే దాన్ని జీర్ణించుకోలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరైతే నిత్యావసర సరుకుల్ని మరి ప్రతి ఇంటికి చేరవేసేటువంటి ఎండియూ ఆపరేటర్ని ఉగ్రవాదులతో పోల్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవదిగా ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి రైతాంగం అంతా కూడా ధాన్యం కొనుగోలుకి ఇంకా 46 గంటల్లోనే మేము డబ్బు ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా ఇంకా ఆ డబ్బు పూర్తిగా ఇవ్వలేదు. దాని మీద కూడా మరి ఒక్క మాట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పి వెళ్ళలేదని చెప్పి సందర్భంగా రైతులంతా నిరాస్తూ ఉన్నారు. మూడవదిగా మహిళలు, మరి ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా నేను మీకు గ్యాస్ దఫదఫాలుగా ఇచ్చేస్తానని చెప్పి గ్యాస్ కొట్టి వెళ్ళారు తప్ప మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూపులు తీసుకున్న మహిళల యొక్క రుణాలను బేషరతుగా మూడు దఫాలుగా మాఫీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మహిళలకి గ్యాస్ కొట్టి వెళ్ళారే తప్ప ఎక్కడా కూడా మరి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానన్న హామీ గురించి ఒక్క నిర్దిష్టంగా మాట్లాడిన మాట లేదు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకి నేను 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశానని చెప్పాడు. మరి ఎక్కడ దాచిపెట్టాడో ఎవరికి తెలియదు. మరి వారికి ఇస్తానన్నటువంటి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సరికదా. మరి వారిని మరి మీ అందరికీ కూడా అన్నీ నేను చేస్తాననేటువంటి మాట ఏదైతే అసత్యాల మాటలు మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకోటి ఘోరమైనటువంటిది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 6,14,000 మంది మరి 10th క్లాస్ పరీక్షలు రాశారు. చాలా కష్టపడి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా మరి ఈ పరీక్షలు రాశారు. మరి ఎవరైతే వారి యొక్క సుపుత్రుడు పండిత పుత్ర పరమసుంట అన్న చందంగా లోకేష్ గారు ఉన్నారో వారు విద్యాశాఖలో మరి పూర్తి ఫెయిల్యూర్ అనేటువంటిది ఈ ఘటన తెలియజేస్తూ ఉంది. ఏదైతే మరి వారి యొక్క 10th క్లాస్ పరీక్షలు రాసినటువంటి పిల్లలకి వారి యొక్క పరీక్షా పత్రాలు దిద్దేటువంటి దాంట్లో మరి తీవ్రమైన తప్పులు జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. సకినేటిపల్లికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి, మరి ఆ అమ్మాయికి మరి సోషల్ స్టడీస్లో 23 మార్కులు వేస్తే మళ్ళీ రీవాల్యుయేషన్కి వెళ్తే మళ్ళీ 84 మార్కులు వచ్చాయి. దాంతో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 66,000 మంది తల్లిదండ్రులు మా పిల్లల యొక్క భవిష్యత్ ఏంటి ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పి నిరాశతో వారంతా కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ కట్టారంటే ఇది మీ యొక్క లోకేష్ గారి యొక్క ఘనకార్యం కాదా అని అడుగుతున్నా. ఏదైతే పెద్ద చేపలను వదిలిపెట్టేసి ఒక 5 సస్పెండ్ చేసామని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయేటువంటి కాలంలో బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఏదైతే మరి ఉన్నటువంటి మహానాడులో అందరి చేత మరి పొగిడించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్న శ్రద్ధ మరి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైతాంగం మీద లేదని కోరుతున్నా. అలాగే ఇంకోటి ప్రధానమైన ఇష్యూ, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశంలో చెప్పారు, నేను ఇక్కడ ఇసుక మీద ఎవరిని అవినీతి చేస్తే నా డ్రోన్ ఉంది, ఆ డ్రోన్ వస్తుంది, మీ వెనకాలే నా డ్రోన్ తిరుగుతుందని చెప్తున్నారు. మొన్న ముమ్మిడివరంలో 8 మంది చనిపోయారు. కేవలం పర్మిషన్ లేకుండా డ్రెడ్జింగ్ చేసి మీ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఇసుక దాహానికి ఆ 8 మంది చనిపోయారు. మళ్ళీ గన్నవరంలో ఒక 3 చనిపోయారు. మరి ఇంతమంది చనిపోయి ఈరోజు ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్లు అవినీతి కొండలు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంటే మీరు ఇవాళ అదే నియోజకవర్గం ముమ్మిడివరం వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక్క సమస్య మీద ఒక హామీ ఇవ్వకుండా, అలాగే ఈ ఇసుక మీద ఇన్ని ఘనకార్యాలు ఈ జిల్లాలో జరుగుతూ ఉంటే మీరు వాటి మీద ఒక మాట మాట్లాడడం కానీ చనిపోయినటువంటి వాళ్ళకి సాయం చేయడం కానీ చేయకుండా మీ ఇసుకదాహం, మీ యొక్క కూటమి నాయకులకు ఉన్న ఇసుకదాహం మరొకసారి బహిర్గతమైంది. తప్పనిసరిగా దీని మూల్యం చెల్లించుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.